వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రావాల్సిన సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ వల్ల ఆ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఏ అడ్డంకులు కూడా లేవు. రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ షూట్ ను పూర్తి చేశాడు. ఆగస్ట్ నుంచి బుచ్చిబాబు ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టబోతున్నాడు. అంతలోపు బుచ్చిబాబు తన పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయాయి. రెహమాన్ తో అయితే ఎప్పటి నుంచో టచ్ లోనే ఉన్నాడు బుచ్చిబాబు. సినిమా ప్రారంభోత్సవం నాటికే 3 పాటల్ని కూడా పూర్తి చేశారు. తాజాగా దుబాయ్ లో రెహమాన్ తో కలిసి బుచ్చిబాబు, రత్నవేలు సినిమా గురించి అయితే చర్చించుకున్నారని కూడా మనకు తెలుస్తోంది. ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ దుబాయ్ లోని స్టూడియోలో అయితే జరుగుతున్నాయని సమాచారం అయితే ఉంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపే పాటలన్నిటినీ కూడా పూర్తయ్యేలాగా ఉన్నాయి. బుచ్చిబాబు ప్లానింగ్ గనక చూస్తుంటే షూటింగ్ ని కూడా ఇట్టే పూర్తి చేసేలానే ఉన్నాడు. ఒక్కసారి రామ్ చరణ్ డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోయేలానే ఉంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలానే కనిపిస్తున్నాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ కోసం లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ను రాసినట్టుగా కనిపిస్తోంది మనకి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ మూవీ అయితే ఉండబోతుంది. కుస్తీ పోటీల నేపథ్యాన్ని ఎంచుకున్నాడని సమాచారం. కానీ ఇంతవరకు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి లీక్ అయితే రాలేదు. ఎన్టీఆర్ తో బుచ్చిబాబు కబడ్డీ నేపథ్యంలో ఒక కథను రాసుకున్నాడని వార్తలు అయితే అప్పట్లో వచ్చాయి. రామ్ చరణ్ కి అదే కథ వినిపించాడని అంతా కూడా అనుకున్నారు. కానీ అది వేరే కథ, ఇది వేరే కథ అని అయితే ఇప్పుడు తెలుస్తోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు నేరుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వాళ్ళ పైన కర్చీఫ్ వేశాడు. రంగస్థలం టైంలో రామ్ చరణ్ తో, నాన్నకు ప్రేమతో టైంలో ఎన్టీఆర్ తో బుచ్చిబాబుకి మంచి రిలేషన్ ఏర్పడిన సంగతి మనందరికీ కూడా బాగా తెలిసిందే. బుచ్చిబాబు ఇప్పుడు RC-16 తో పాన్ ఇండియా వైడ్ గా కూడా సౌండ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.